హాయ్ హలో ఫ్రెండ్స్, చూడండి మార్నింగ్ అయితే రైస్ నేను నానబెట్టానని చూపించాను కదా, మీకు ఈ ఫ్రూట్తో సహా చూపిస్తున్నాను. చూడండి ఇలా, ఇగోండి ఇది ప్లాస్టిక్ రైస్. నేను అటుకులు వేయలేదు, ఏం వేయలేదు. చూడండి ప్లాస్టిక్ ఇది అంతా. ఇలా రైస్లో కల్తీ, అటుకులు వేయలేదని చూపించాను కదా, చూడండి ఇలా కల్తీ రైస్. చూడండి ఇదంతా కల్తీ రైస్. మీరు దోశకి వేసినప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా వేయాలన్నమాట. చూడండి ఇదంతా పైకి తేలినాయి, మీకు చూపిస్తాను నీట్గా గిన్నెలో కొంచెం. నేను ఎంత అసలు టైం అవుతుంది నాకు ఈ రైస్, స్టర్ రైస్ తినాలంటే. అటుకులు నేను ఏమీ కలపలేదు ఇందులో. చూడండి పోయినసారి నేను ఏంటబ్బా అనుకున్నాను, ఇప్పుడు మా ఫ్రెండ్ చూపించిన వీడియో తీసి రియల్గా ఏందబ్బా నేను అటుకులు అనేది యాడ్ చేయలేదు. చూడండి రైస్ ఇదంతా వైట్గా ఉంది కదా, ఇది ప్లాస్టిక్ అన్నమాట. ఇది పరిస్థితి. గవర్నమెంట్ ఇలా ప్లాస్టిక్ బియ్యము జనాలకి ఇచ్చి, రేషన్ బియ్యము మన ఆరోగ్యాన్ని ఎలా చెడగొడుతుందో చూడండి. ఇది ఈ తెలుగు కూటమి ప్రభుత్వం ఇలాంటి ప్లాస్టిక్ రైస్ కల్తీ చేసి మన ఆరోగ్యాలన్నీ చెడగొట్టి ఇలా నాశనం అయితే చేస్తుంది. చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ దీన్ని నేను 3-4 టైమ్స్ కడిగితే కానీ, చూడండి ఇక్కడంతా మొత్తం ఆ రైసే, ప్లాస్టిక్ రైస్ ఇదంతా మొత్తం. ఇదిగోండి మీకు నీట్గా క్లారిటీగా చూపించడం కోసమే నేను అదే పనిగా దోశకు నానేసిన. చూడండి ఇగో ఇదంతా ప్లాస్టిక్ రైస్. నాకు అసలు ఇవి చూస్తుంటేనే చిన్నపిల్లలకి, వాళ్ళు దోశలు వేసేవాళ్ళు మనలాగా ఇలా నీట్గా 3-4 చూడండి ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకున్నాను. కొంచెమే 2 వాయిలే కాబట్టి, 2 వాయిలే కాబట్టి, కొద్దిగా కాబట్టి నాకు ఒక మనిషినే కదా, ఇద్దరు నేను మా ఆయనే కాబట్టి ఇంకా కొంచెమే ఆడిచ్చేసుకుంటాను అన్నమాట. 2 పూట్లకు అయిపోతుంది దోశ పిండి. మీ ఇంట్లో కూడా ఎంతైనా గ్రైండర్కి రుబ్బించుకుంటారో మీరు బయట కొనుక్కొచ్చుకుంటారో, రెడీమేడ్గా అలాగా కొంచెమైనా సరే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటారా? కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. ఓకేనా? బాయ్ గాయ్స్.